హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో మన యొక్క తిరుమల వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే 2 శుభవార్తలు వచ్చాయి. ఎవరైతే స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటారో అటువంటి వారందరికీ టీటీడీ నిజంగానే శుభవార్త తెలిపింది. మనకేంటంటే తాజాగా తిరుమల భక్తుల కోసం తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి, మనకి విఐపి బ్రేక్ దర్శనాల గురించి కూడా తిరుమల టీటీడీ దేవస్థానం కొన్ని కీలక అప్డేట్స్ తీసుకొచ్చింది. దాని గురించి కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. వీడియో కింద ఈ సింబల్ అయితే ఉంటుంది, ఇది లైక్ సింబల్. వెంటనే మీరు ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో వారందరూ వెంటనే వీడియోని లైక్ చేసేయండి. అలాగే వీడియో కింద షేర్ బటన్ అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ వెంటనే మన వీడియోని షేర్ చేసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అవుతుంది. కింద ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ వీడియో రూపంలో తెలుసుకోవాలనుకుంటే వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. తాజాగా మనకేంటంటే భక్తుల సూచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటంటే మనకి విఐపి బ్రేక్ దర్శనం సంబంధించి ఏవైతే ఉంటాయో వాటి గురించి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మనకి సాధారణంగా ఏంటంటే మనకి సిఆర్ఓ ఆఫీస్లో మనం ఏంటంటే లక్కీ డిప్ అయితే వేస్తుంటాము. మనకి విఐపి సంబంధించి లక్కీ డిప్ లో టికెట్స్ ను కూడా పరిశీలిస్తున్నామని తాజాగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారు తెలిపారు. ఇది ఒక మంచి పరిణామాన్ని చెప్పొచ్చు. ఇక తిరుమలలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సర్వదర్శన టోకన్లు మనకేంటంటే 30,000 వరకు పెంచి జారీ చేస్తున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారు తెలిపారు. అంతేకాకుండా మనకి విఐపి బ్రేక్ దర్శనం రద్దు కావడంతో ఆ 2 గంటలు కూడా సామాన్య భక్తులకి ఏంటంటే దర్శనం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్లు తాజాగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో బ్రేక్ దర్శనం రద్దు చేయడంతో ఆ 2 గంటలు ఏంటంటే సామాన్య భక్తులకు కేటాయిస్తున్నారు. ఇక విఐపి బ్రేక్ దర్శనాలు 200 నుంచి 250 వరకు, అలాగే శ్రీవాణి ట్రస్ట్ కింద జారీ చేసే టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి 1500 నుంచి 1600 టికెట్ల వరకు మనకి ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే కేటాయిస్తున్నట్లు తాజాగా టీటీడీ తెలిపింది. తిరుమలలో భక్తులకు కావాల్సిన అద్దె గదులు లక్కీ డిప్ టైంలో వచ్చే మెసేజ్లు ఏంటంటే మనకి మొబైల్స్కి మెసేజ్ అయితే వస్తుంది. రూమ్స్ అలాట్మెంట్ అయినా మనకేంటంటే లక్కీ డిప్ ఒకవేళ ఏదైనా సేవ మనకు అలాట్మెంట్ అయినా కూడా మన మొబైల్ ఫోన్లకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. దీనికి సంబంధించి చాలా మంది ఫోన్లకు ఆలస్యంగా అయితే వస్తుంది. దీనికి సంబంధించి టెలికాం వ్యవస్థను మరింత పటిష్టవంతంగా చేసేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ తాజాగా భక్తులకు వివరించింది. ఇక తిరుమల శ్రీవారి భక్తులకు మరొక శుభవార్త కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు వాటి అనుబంధ దేవస్థానములకు భక్తులు ఇచ్చిన కానుకలు, అలాగే ఏవైతే మనకి వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటినైతే వేలం వేయనున్నారు. భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు అయితే వేలం వేయనున్నారు. ఇక ఇందులో స్వామివారికి కొత్తవి, పాక్షికంగా ఉపయోగించినవి, దెబ్బతిన్న వస్త్రాలు 335, మనకేంటంటే 23,541 నుంచి 23,552 వరకు లాట్లు అయితే ఉన్నాయి. ఈ వస్త్రాలన్నీ మనకేంటంటే మనకి సేల్ చేయనున్నారు. భక్తులకు ఎవరైతే కావాల్సి ఉంటుందో వాళ్ళందరూ అయితే మనకి వేలం అయితే వేయనున్నారు. ఈ నెల 15 నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఈ వేలం అయితే జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక మనకి తిరుమలలో అందిస్తున్న వసతి, భోజన, అన్నదాన కార్యక్రమాలు ఆదర్శనీయంగా ఉన్నాయని దేశవ్యాప్తంగా పలుమంది భక్తులు టీటీడీని అయితే ప్రశంసల వర్షంతో కురిపించారు. మనకి అలాగే తిరుమలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇవన్నీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అయితే ప్రసారం అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రశంసల వెల్లువలు ఎత్తుతున్నాయి. ఇక వేలంపాట్లో వేసే వస్త్రాలు ఏంటంటే మనకి సిల్క్ ధోతీలు, ఉత్తరీయులు, టర్కీ టవల్స్, దుప్పట్లు, శాల్వాలు, బెడ్షీట్లు, నాప్కిన్స్, హ్యాండ్ కర్చీఫ్లు, తదితర జంకీలు, కార్పెట్లు ఉన్నాయి. మీరైతే దీనికి సంబంధించి డీటెయిల్స్కి అయితే తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 087722644429 నంబర్లో కానీ, లేదా టీటీడీ వెబ్సైట్ మనకి ఇక్కడైతే మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది, దీన్ని సంప్రదించి మీరైతే ఈ వస్త్రాలను అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన భక్తులకు వచ్చిన ముఖ్యమైన కీలకమైన అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారు. మేము ఇచ్చే యూస్ఫుల్ కంటెంట్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. జై హింద్.